22:28 భూమి రాజ్యం యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. 22:28 కదా. ఎవరు చెప్తున్నాడు? రాజ్యం యెహోవాదే అంటే రాజ్యం అంటే ఏంటి? ఈ సకల భూమి, ఆ భూమి చుట్టూ ఉన్న ఆ గ్రహాలు, ఈ విశ్వమంతా కూడా దేవునిది. ద కింగ్డమ్ ఈజ్ ద లార్డ్స్ అండ్ హీ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ ద నేషన్స్. ఈ సకల సృష్టి మీద ఆధిపత్యం ఎవరిది? తండ్రి అయిన దేవుడిది. కానీ దాని మీద అపవాది పెత్తనం చేయాలని చూస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మెస్సయ్య మనకు నేర్పించింది ఏమిటండి? తండ్రి యొక్క చిత్తాన్ని పరలోకమందున మా తండ్రి నీ చిత్తం నెరవేర్చబడుగాక. కాబట్టి ఆయన రాసులో ఉన్నాడు, ఆయన చిత్తమే నెరవేరాలి. కాబట్టి సింహాసనంలో ఆయన కూర్చొని ఉన్నాడు. తండ్రి పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు, గొర్రెపిల్ల కూడా ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నట్టుగా చూస్తుంటే మెస్సయ్య ఘనత మహిమ వారికి చెందాలి. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన 5:13. ప్రకటన గ్రంథము 5:13. ప్రకటన 5:13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లను స్తోత్రములు ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగులు గాక అని చెప్పుట వింటిని. కాబట్టి ఎవరికి? సింహాసనం మీద కూర్చున్న వానికి. అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడికి. గొర్రెపిల్ల అంటే కుమారుడు మెస్సయ్య. వీరికి ఘనత మహిమ ప్రభావం ఎప్పటికీ? ఎల్లప్పుడూ. కాబట్టి ఆయనకు వ్యతిరేకముగా ఏ శక్తి కూడా వర్ధిల్లదు. ఆమేన్. ఒకవేళ భారతదేశంలో దేవుడికి విరుద్ధముగా ఎవరైనా పరిపాలన చేయాలనుకుంటే, దేవుడి వాక్యానికి విరుద్ధముగా ఎవరైనా పరిపాలన చేయాలనుకుంటే అది ఏమైపోతుంది? పడిపోవును కాక. కాబట్టి ఇవాళ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా పనిచేసే ఏ శక్తి కూడా ఏమైపోతుంది? పడిపోతుంది. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఏం చెప్తున్నారు? సాతాను వృద్ధి చెందడం దేవుడి చిత్తం అంట. చూడండి తప్పుడు బోధలు ఎలా చెప్తున్నారు చూడండి. వాక్యం ఏం చెప్తుందండి? సాతాను తన మాయోపాయాల చేత ప్రపంచాన్ని మోసం చేసి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు. కానీ దేవుడి బిడ్డలు, కుమారుని యొక్క శిష్యులు ఏం చేయాలి? ఆ అపవాదిని ఎదిరించాలి, అపవాది రాజ్యాన్ని కోల్పోయాలి. కాబట్టి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కానీ మన దేశంలో కానీ అపవాది యొక్క ఆలోచన చేత పరిపాలన చేస్తున్న ఏ దుర్మార్గపు పరిపాలన అయినా సరే మనం ఏం చేయాలి? దాన్ని పడద్రోయవలసిన బాధ్యత నీది, నాది. కానీ నువ్వు ఇంట్లో ఎవరిని కూర్చుంటానంటే కుదరదు. దేవుడు నీకు ఒక శక్తినిచ్చాడు, నీకు ఒక ఆత్మనిచ్చాడు, నీకు ఒక వాక్యాన్ని ఇచ్చాడు. దాన్ని నీవు అవగాహన చేసుకుని నీవు సిద్ధపడాలి, నీ చుట్టుపక్కల వారిని సిద్ధపరచాలి. అంతేగాని పిరికి వారు దేవుడి రాజ్యానికి వారసులు కాదు. ఈ బోధకులందరూ ఏం చేస్తారంటే, అది కాదు అపవాది బబులోని అభివృద్ధి చెందిపోతారట. అధికారంలో అపవాదిని అనుచరులు అభివృద్ధి చెందిపోతారట. దాన్ని మనం ఎదిరించకూడదట. ఎక్కడున్న వాక్యంలో అలాంటి దుష్ట శక్తుల్ని ఎదిరించడానికి మెస్సయ్య శిష్యులు ఉన్నారు. దేవుడి సంఘం ఉన్నది అందుకోసమే. అలాంటి దుర్మార్గ పరిపాలనని, అపవాది సంబంధమైన వ్యక్తులు ఎంత గొప్పడైనా వాడిని ఎదిరించవలసిన బాధ్యత దేవుని బిడ్డలది అనే విషయాన్ని దేవుడి సంఘం ద్వారా మనము ఇతరులకి ప్రకటించాలి. చూడండి దానియేలు 7:13-14. దానియేలు గ్రంథం 7:13-14. రాత్రి కలిగిన దర్శనములను
నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడైన వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడేను. కాబట్టి ఇక్కడ మహావృద్ధుడు, తర్వాత ఇంకెవరు? మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, మనుష్య కుమారుని పోలినప్పుడు అంటే మెస్సయ్య గురించి అక్కడ మనం చూస్తున్నాం. వన్ లైక్ ద సన్ ఆఫ్ మ్యాన్. మెస్సయ్య గురించి ముందుగానే రాయబడింది దానిలో. ఆయన మానవుడిగా జన్మిస్తాడు. వన్ లైక్ సన్ ఆఫ్ మ్యాన్ ఏం చేస్తాడు? విత్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్ అండ్ కేమ్ టు ద ఏన్షియంట్ ఆఫ్ డేస్ అండ్ దే బ్రాట్ హిమ్ నియర్ బిఫోర్ హిమ్. కాబట్టి ఆయన రాకముందే మెస్సయ్య రాక గురించి ఈ లోకాధిపతి యొక్క అపవాది యొక్క క్రియలను నెరవేర్చే ఈ లోక అధికారులు, ఇవాళ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో, దుర్మార్గ పరిపాలకులు, వారిని ఎదిరించేవాడిగా మెస్సయ్య ఉంటాడు. అంటే అర్థం ఏంటి? మెస్సయ్య వారిని ఎలా ఎదిరించాలో మనకు నేర్పిస్తాడు. శిష్యుల ద్వారా మనకు నేర్పించాడు. లోకంలో అపవాది యొక్క మోసపూరితమైన పరిపాలన చేయకుండా న్యాయమైన పరిపాలన జరగడానికి మెస్సయ్య శిష్యులందరూ కూడా బలంగా పనిచేయాలి. అంతేగాని నాకు సంబంధం లేదని మెదలకుండా ఇంట్లో కూర్చుంటే నీకు పరలోక రాజ్యంలో ప్రవేశము ఉండదు. వెలుగులో ప్రవేశించే అర్హత నీకు నాకు ఉండదు. దేవుని రాజ్యము శాశ్వతమైనది. దేవుని రాజ్యము శాశ్వతమైంది. అయితే పరలోకంలో యుద్ధం జరిగింది, యుద్ధం ప్రారంభమైంది. దానికి ఒక ముగింపు ఉండాలి, అది ముగించబడాలి. లేకపోతే ఏమవుతుంది? అపవాది మోసం చేస్తూనే ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 19:11. ప్రకటన గ్రంథము 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడు అని నామం కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధం జరిగించుచున్నాడు. మెస్సయ్య ఏం చేస్తున్నాడండి? ఇవాళ ప్రపంచంలో ఉండే అపవాది అనుచరులతో ఈజ్ మేకింగ్ వార్. అంటే ఆయన ఇవాళ ఇక్కడ లేడు, ఆయన శిష్యులతో యుద్ధం చేయిస్తున్నాడు. ఆయన శిష్యుడిగా నువ్వు ఈ లోకంలో నీవు అభిషేకించబడితే, నీవు దేవుడి సంఘంలో సభ్యురాలిగా ఉంటే నువ్వేం చేయాలి? వాక్యమైన ఖడ్గాన్ని పట్టుకుని ఏం చేయాలి? నువ్వు యుద్ధం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నారంటే కూడా మాకు సంబంధం లేదంట. మెస్సయ్య యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి మెస్సయ్య మనకి యుద్ధం చేయమని మనకి బోధించి వెళ్ళాడు. కానీ మనము ఆ యుద్ధం చేయకోకుండా మనము మరి పిరికివారిగా మార్చుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఆ యుద్ధము ప్రారంభమైంది. ఆ యుద్ధం ఎలా చేయాలో శిష్యులకు నేర్పించాడు. తర్వాత 14-16 కూడా చూడండి. 19వ అధ్యాయము 14-16. పరలోకమందున్న సేనకు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుచుండేది. జంబులను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిన రక్తము బయలుడనుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుని తీక్షణమైన ఉన్నత అను మధ్యపు తొట్టి త్రొక్కును. రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి. కాబట్టి ఇక్కడ యుద్ధం ప్రారంభమైంది. పరలోకం నుంచి పడగలే పడ్డాడు, ఈ లోకంలో వచ్చి మోసాలు చేస్తున్నాడు. మెస్సయ్య ఏం చేశాడు? అపవాదితో యుద్ధం ప్రకటించాడు. అక్కడ ఇంతకు చదువుకున్నావు. ఎక్కడ? మొట్టమొదటిలో యోహాను సువార్త 8:31. అక్కడ మెస్సయ్య ఏం చేశాడు? యుద్ధం ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన యుద్ధాన్ని ఎవరు కొనసాగించాలి? శిష్యులు కొనసాగించాలి. కొనసాగించిన తర్వాత ఏమవుతుంది? అంతగా అంత్యకాలంలో పరలోకం నుంచి మనకు తోడుగా దూతలు వస్తారు. వచ్చి అపవాదిని అనుచరుల్ని యుద్ధం చేసి ఓడించి బంధించేస్తారు. కాబట్టి మెస్సయ్యకు ఆ పరలోక రాజ్యంలో దేవుడితో పాటు సహవాసం చేయడానికి జయించిన వారి రూపంలో మనం ఉండాలి. ఆ జయించడం అంటే అపవాది యొక్క ఆలోచనల్ని, అపవాది యొక్క అనుచరుల్ని మనం ఓడించగలిగే వారిగా ఉండాలి, కానీ తిరిగి వారిగా ఉండకూడదు. కాబట్టి నీ ముందు ఏదైతే వాక్యానికి విరుద్ధంగా జరుగుతుందో
దాన్ని ఎదిరించే వారిగా మనం ఉండాలి. మెస్సయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. కాబట్టి ఆయన రాజ్యం నిత్యం ఉండాలి. కానీ ఇవాళ ఆయన రాజ్యం ఉందా ఈ లోకంలో? ఇవాళ మరి ప్రతి దేశంలో కూడా విగ్రహాలు వచ్చేస్తాయి. ప్రతి చోట కూడా అపవాది తన యొక్క ఆధిపత్యాన్ని చలాయిస్తుంది. మరి నీవు నేను చూస్తూ ఊరుకోవాలా? దానికి విరుద్ధంగా పనిచేయాలా? ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి మనము మరి మెస్సయ్య రాజుగా ఉండాలి అంటే ఆ రాజ్యంలో అపవాది యొక్క అనుచరులు ఓడించబడాలి. అందుచేత విమోచించబడిన వారు, దోస్ హూ హ్యావ్ రిడీమ్డ్. నీవు విమోచించబడ్డావా? విమోచించబడ్డావు అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిడెంప్షన్? విమోచించబడడం అంటే అర్థం ఏంటి? అపవాది యొక్క క్రియల నుండి, అపవాది యొక్క మాయోపాయాల నుండి, ఈ లోకపు ఆశల నుండి, ఈ లోకపు మోసాల నుండి విమోచించబడాలి. 1 తిమోతి 6:12. 1 తిమోతి 6:12 చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటుంది. కాబట్టి ఈ రోజున మన గురించి సాక్ష్యం మనకు ఉన్నదా? నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను ఉదయం చేస్తాను, మధ్యాహ్నం చేస్తాను, రాత్రికాలం చేస్తాను. దాని కూడా అదే విషయం. షడ్రక్ మిషక పెద్దలు కూడా చేశాడు. బాగా గమనించండి, దానియేలు చేశాడు, షడ్రక్ మిషక పెద్దలు కూడా చేశారు. కానీ దానియేలు, షడ్రక్ మిషక పెద్దలు ఉన్న ప్రత్యేకత ఏంటి? సమయం వచ్చినప్పుడు పోరాటం చేశారు. సమయం వచ్చినప్పుడు రాజుతోనే పోరాటం చేశారు. రాజునే ఎదిరించారు. వాళ్ళ ముగ్గురు అగ్నిలో పడవేయబడ్డారు. దానియేలు సింహపురంలో వేయబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలు, నేను కాపుగా ఉంటాను, 4 గోడల మధ్యలో ప్రార్థన చేసుకుంటాను, నాకు బయట ఏదైనా సంబంధం లేదు అనుకుంటే కుదరదు. నీ యొక్క ప్రార్థనా జీవితం చాలా ప్రాధాన్యమైనది. దేవుడితో సహవాసం చాలా ప్రాధాన్యమైనది. వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. ద సేమ్ టైం నీ యొక్క చుట్టుపక్కల అపవాది చేసే ఆలోచనల్ని, క్రియల్ని, తంత్రాలని, మోసాలని ఆ సమయం వచ్చినప్పుడు మనం ఎదిరించాలి, పోరాటం చేయాలి. అప్పుడే మనము నిజమైన దేవుని సాక్షులుగా ఎంచబడతాం. గలతీయులు రాసిన పత్రిక 5:17. గలతీ 5:17 కూడా చూద్దాం. శరీరము ఆత్మ శరీరములకు విరోధంగా అపేక్షించను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించులో వాటిని చేయకూడదు. కాబట్టి ఈ లోకము, మన శరీరము, ఈ లోకము, ఈ భూమిలోంచి సృష్టించబడిన మన శరీరము ఎలా ఉంటుందండి? లోకాశల్ని కలిగి ఉంటుంది. భూమిని కోరుకుంటాం కదా. ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాము అని ఆలోచిస్తున్నారు, ఎంత డబ్బు సంపాదిస్తున్నాము. కానీ దేవుని యొక్క పనిలో నేను ఎన్ని ఆత్మలు సంపాదించాను, ఒక్క ఆత్మనైనా నేను రక్షించానా, నాకు తెలిసిన సత్యాన్ని ఒకరికైనా నేను చెప్పానా? కాబట్టి మనం ఈ లోకంతో పోరాటం అంటే మన చుట్టుపక్కల వారితో గొడవ పడమని కాదు. అపవాది యొక్క మోసపూరితమైన బోధనతో, అపవాది చేసే మాయోపాయాలతో లోకానికి కలుగు చేసే నష్టాన్ని అపవాది వాడు ఏం చేస్తున్నాడు? ప్రకృతి పాడి చేస్తారు. చూడు, చెట్లను నరిపడేస్తారు, వాతావరణ కాలుష్యం చేసేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా అపవాది సంబంధమైన క్రియలు. కాబట్టి అటువంటి మరి అపవాది అనుచరులతో మనము ఆత్మీయ పోరాటం చేసి దేవుని యొక్క సృష్టిని కాపాడాలి. దేవుని కొరకు ఆత్మల్ని మనము సిద్ధపాటు చేయాలి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.